ఓకే. అంటే జనరల్‌గా మీకు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన వ్యక్తి ఎవరంటారు సినిమాల్లో? ఒక ఆర్టిస్ట్ కావాలి అని ఎవరిని చూసి ఇన్‌స్పైర్ అయ్యారు మీరు? ఆ! అంటే నేను నాకు మా చిన్నప్పటి నుంచి నాకు బ్రహ్మానందం గారిని చూస్తే ఎందుకో నాకు తెలియకుండా ఆయన ఎక్స్‌ప్రెషన్స్ మళ్ళీ నేను ఈవెన్ కాలేజ్ డేస్‌లో హ్మ్. స్కూలింగ్‌లో కూడా నేను మళ్ళా మా ఇంటికొచ్చి మా పేరెంట్స్ దగ్గర చేయడము, లేదా మిర్రర్ దగ్గర చేయడము, అలా ఎందుకో ఆయన నాకు తెలియకుండా నా లైఫ్‌లో ఆయన ఒక ఓకే. మీకు బ్రహ్మానందం ఒక గురువులాగా అండ్ ఇష్టమైన కమెడియన్ గూడా. అంతకు మించి అంటే ఒక ఏకలవ్య శిష్యుడు అంటారే, అలాగా ఎందుకో తెలియకుండా అలా నాటుకుపోయిందండి అది. ఓకే. ఎందుకనంటారు? ఏం ప్రత్యేకతలు మీరు చూసారు? అంటే మిగిలిన వారితో కంపేర్ చేసుకుంటే మీరు ఆయనలో గమనించిందేంటి? ఆ! నేను గమనించింది ఆయన ఎలాంటి వారినైనా సరే ఆయన కామెడీతో అంటే వాళ్ళు బాధలో ఉన్నారా? కోపంలో ఉన్నారా? ఏంటనే సిట్యుయేషన్ పక్కన పెడితే వన్స్ ఆయన సీన్స్ ఏదైనా చూస్తున్నారంటే తెలియకుండా ఒక ట్రాన్స్‌లోకి ఎంజాయ్ చేసేస్తుంటారు. సో, అది నాకు బాగా కనెక్ట్ అయిందండి. ఎందుకంటే నేను ఎన్నో సార్లు అలా ఎంజాయ్ చేసిన వాడిని. అది మేడం. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయానికొస్తే మీరు 'పుష్ప 1' అనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే 'పుష్ప 2' వచ్చింది కాబట్టి. 'పుష్ప 1'లో మీరు అల్లు అర్జున్‌కి చిత్తూరు జిల్లా స్లాంగ్ నేర్పించారు అని విన్నాం. ఎట్లా వచ్చిందండి ఆ అవకాశం మీకు? బిగినింగ్‌లో మ్యామ్ అంటే షూట్‌కెళ్ళడానికి కొన్ని నెలల ముందు బిగినింగ్‌లో నాకు ప్రవీణ్ గారని దాని డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ మంచి పర్సను. ఓకే. తను పిలిచారు మేడం. పిలిస్తే ఇంకా కొద్ది రోజులు బన్నీ సార్‌కు ట్రైనప్ చేశాను. అదే ఐ మీన్ దాన్నేమంటారు ట్యూటర్ అయ్యానో తెలీదు. కొద్ది రోజులు వాళ్ళ ఇంటికెళ్ళి గెస్ట్ హౌస్‌కెళ్ళి చేశాను. హ్మ్. తర్వాత మా అమ్మగారికి హెల్త్ బాలేకపోతే కొంచెం ఆవిడ హాస్పిటలైజేషన్ అయ్యారు తిరుపతి. ఓకే. ఓకే. సో, నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇంకా నేను తర్వాత వెళ్ళలేదు. ఆ షూట్ కూడా నేను కమిట్ అయ్యాను. హ్మ్. ఇంక మా అమ్మగారు హెల్త్ ఇష్యూస్ ఉండే. సో, ఇంకా ఆవిడని చూసుకోవడానికి వెళ్ళిపోయాను. ఆవిడ మళ్ళీ కాలం చేశారు. అది వేరే విషయం. హ్మ్. సో, ఆ దీంతో నేను అది ఫుల్ అంటే ఫ్లెడ్జెడ్‌గా అంటే మీరు ఎంతకాలం నేర్పించారు ఆయనకి? అంతే ఒక కొద్ది రోజులే మేడం. బిలో 1 మంతే. కొద్ది బిలో రోజులే. 1 మంత్. బిలో ఓకే. 1 మంతే. కొద్ది రోజులే. బట్ నేను మా అమ్మగారి ఇష్యూ లేకుంటే నేను కంటిన్యూ అయిపోయేవాడిని. ఆ 2 ఇయర్స్ 'పుష్ప' సినిమా 1 మొత్తం ఉండేవాడిని. సో, అదొక అంటే ఆయన నేర్చుకోవడానికి అంటే ఎంత టైం పట్టేది ఆయనకి? అంటే ఈజీగా గ్రాస్ప్ చేసేవాళ్ళా? నేను అతని గురించి చెప్పే స్థాయి నాది కాదు గానీ మేడం. ఒక్కటైతే నేను అబ్జర్వ్ చేసిన ఆ కొద్ది రోజుల్లో ఆహ్, అలా తక్కువ మంది ఉంటారు మేబీ. ఆహ్, ఆయన చేసే హార్డ్ వర్కు, హ్మ్. స్లాంగ్ అంటాం గానీ స్లాంగ్ ఒకటే కాదు మేడం. హ్మ్. బాడీ లాంగ్వేజ్, టోను, ఎక్స్‌ప్రెషను, స్లాంగు, టైమింగు. ఒ మనము తనకి ఏం చెప్తున్నామో ఇవి 5 కూడా తను మళ్ళీ తీసుకొని మనకు చేసి చూపించేవాళ్ళు. అంటే అంత పెద్ద స్టార్ అయ్యుండి ఒక ఇంటర్నేషనల్, నేషనల్ స్టార్ అయ్యుండి కూడా ఆయన అప్పటికే సో, ఆయన కమిట్మెంట్, ఆయన హార్డ్ వర్కు చాలామందికి అదొక ఇన్‌స్పిరేషను. యెస్. మూవీలో ఎక్సలెంట్‌గా ప్రొజెక్ట్ అయింది గూడా. ఆయన చాలా డౌన్ టు ఎర్త్. నేను చెప్పే స్థాయి కాదు మేడం. చాలా డౌన్ టు ఎర్త్. చాలా ఇంకా హార్డ్ వర్క్ అనే పదం చిన్న పదం అనిపిస్తుంది మేడం. అలాంటి వాళ్ళని చూస్తే, ఆయన్ని చూస్తే. ఓకే. అది మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌గా మీరు చెప్తున్నారు. యెస్. రియల్లీ ఇది నిజమే అండి అది. అండ్ ఆ మూవీకొచ్చేసరికి మీరు ఒక్క డైలాగ్ ఏదైనా మాకు చెప్తారా? అంటే మీరు ఎట్లా చెప్పేవాళ్ళు ఏంటి అనేది? అయ్యో! డెఫినెట్‌లీ మ్యామ్. సో, అంటే ఇవే కాదు కొన్ని డైలాగులు ఇంకా ఉన్నాయి. బట్ ఒక డైలాగు చెప్తాను మేడం. హ్మ్. "వోళ్ళు గొర్రెలేస్తే మేపడానికొచ్చినారు. నేను పూలొస్తే ఈయడానికొచ్చినాను స్వామి." ఇట్లా మనం చెప్పేది తనకి ఆహ్, నేనొక 60, 70% తనిస్తే తను నాకు 100% ఇచ్చేవాళ్ళు. ఇది ఫ్యాక్ట్ చెప్తున్నాను హోల్ హార్టెడ్‌గా మ్యామ్. యాహ్! అంటే ఆహ్, ఆ మూవీకి సంబంధించి ఇంకా ఎలాంటి ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి మీకు? సుకుమార్ డైరెక్షన్‌లో మీరు అంటే ఆ మూవీలో మీరు ఏ క్యారెక్టర్ చేయాలని అనుకోలేదా? లేదు మ్యామ్. నేను అందులో కమిట్ అయ్యాను. కొద్ది రోజులు చేశాను. హ్మ్. మా అమ్మగారికి హెల్త్ బాలేకపోతే తర్వాత నేను వెళ్ళిపోయాను. హ్మ్. సో, అందులో కంటిన్యూ అయితే నాకు కొంచెం బెటర్ క్యారెక్టర్ వచ్చేది మేడం. నేను కమిట్ అయ్యానండి. హ్మ్. కమిట్ అయ్యి కొద్ది రోజులు చేసి నేను తర్వాత వెళ్ళిపోవాల్సొచ్చింది మేడం. ఓకే. ఆ సాంగ్‌లో కూడా నేను ఉంటానండి. 'ఆకు' అనే సాంగ్‌లో కూడా బన్నీ సార్ పక్కనే నేను ఒక చిన్న ఆ హుహు. చరణంలో కూడా నేను తీసుకుంటాను. మీరు ఆ విజువల్ చూస్తే మీకు అర్థమైతుంది. ఓకే. ఆ! సో, ఇంకా అది మా అమ్మగారి ఇష్యూ కాబట్టి వెళ్ళిపోయాను మేడం. ఇంక దాన్ని ఓకే. యెస్ సార్. అది ఇంకా నేను బ్యాడ్ లక్ అని కూడా అనను. ఎందుకంటే అమ్మకి మించింది ఏం లేదు కదా మేడం. నెక్స్ట్ సుకుమార్ డైరెక్షన్‌లో ఏదన్నా మూవీ చేయబోతున్నారా? ఏదైనా ప్లానింగ్ ఉందా? డెఫినెట్‌లీ మ్యామ్. ఒకటైతే ప్రతిదీ ఇలా అంటున్నానని కాదు. నేను పెద్దోళ్ళు ఎవరి గురించి మాట్లాడే స్థాయి నాది లేదు. నాది కాదు. కానీ ఒకటైతే కన్ఫర్మ్ మేడం. ఆయన మంచితనం, మానవత్వం అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది.
కన్ఫామ్డ్గా ఆయన ఆయన నమ్ముకున్న వాళ్ళు టాలెంట్ ఉండి ఆయన నమ్ముకున్న వాళ్ళకి డెఫినెట్గా ఆయన హెల్ప్ చేస్తూనే ఉంటారు. నాకే కదా ఎవరికైనా చేస్తూ ఉంటారు. సో ఆయన పర్సనల్గా కూడా నేను ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను మేడం, అది కరోనా టైంలో ఇంకో టైంలో పక్కన పెడితే ఆయన పర్సనల్గా కూడా ఫైనాన్షియల్గా ఎంతోమందికి హెల్ప్ చేశారు. అది ఆయన చెప్పుకోరు కూడా మేడం. అది అంటే కొంతమందికి ఇంకా అది ఇష్టం ఉండదు మేడం. సో అలా డెఫినెట్లీ నెక్స్ట్ రామ్ చరణ్ గారి సినిమాలో అయినా సరే, ఫర్దర్గా ఏ మూవీస్ అయినా సరే కన్ఫామ్గా నాకు హెల్ప్ చేస్తారు, నా అలాంటి వాళ్ళు కూడా చేస్తారు మేడం. అలాగే జబర్దస్త్కి సంబంధించి ఎంత పాపులర్ షోనో మన అందరికీ తెలుసు. అసలు జబర్దస్త్ అని పేరు వినగానే నవ్వొస్తుంది. ఇక్కడ ఎట్లా అవకాశం వచ్చింది మీకు? నాకు వాడు చెమ్మక్ చంద్ర, వాడు అంటున్నాను ఏమనుకోకండి, నాకు కొంతమంది బాగా క్లోజ్ ఫ్రెండ్స్లో ఓకే. చెమ్మక్ చంద్ర కూడా ఉంటాయి. ఎందుకంటే వాడికి మానవత్వం, మంచితనము నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మేడం. అలాంటి వాళ్ళే నాకు సారీ టు సే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతుంటారు. వాడు పిలిచి నాకు మామ అనుకుంటాం, అరే చేయరా అని అన్నాను. అయ్యో తప్పకుండా అనేసి చేశాను మేడం. అలాగా దాని తర్వాత అది చేస్తున్నప్పుడే రాఘవ చెప్పారు చేయమని. సో రాఘవ దాంట్లో మళ్ళీ వీడు చంటి కూడా చంటి కూడా వాడు నా ఫ్రెండే, వాడి దాంట్లో కొన్ని చేశాను. ఇట్లా నేను దాదాపు ఒక 50 ఎపిసోడ్ దాకా ఇప్పుడు చేశాను మేడం. ఓకే, 50 ఎపిసోడ్స్ చేశారు ఆల్మోస్ట్. అంతే కదా. అన్ని ఒక అంటే ఇందాక మీరు మాట్లాడుతున్నారు ఒక సింగిల్ టేక్లో చేయాల్సి ఉంటుంది అదంతా కూడా. ఆ షూటింగ్ ఎట్లా ఉంటుందండి అసలు? అదే 1-2 రోజులు మేము ప్రాక్టీస్ చేస్తాం మేడం. అంటే వాళ్ళు జస్ట్ ఒక ఐడియా ఇస్తారు మేడం. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సంజీవ్ అన్న వాళ్ళు, ఆ టైంలో డైరెక్టర్ గారి పేరు సంజీవ్. దాన్ని జస్ట్ ఆ కంటెంట్ని బేస్ చేసుకొని మేము రైటర్స్ ఒకసారి పెట్టుకుంటాం, ఒకసారి మేమే కూర్చునేసి చంద్ర ఓ డైలాగ్, నేను ఓ డైలాగు, రచరవీరు కూడా నాకు తమ్ముళ్ళలాగే ఆ అబ్బాయి డైలాగ్ ఇట్లా అనుకునేసి మీకు మేము అనేసేసుకొని చిన్న ప్రాక్టీస్ లాగా చేసేసుకొని స్టేజ్ ఎక్కేస్తుంటాము. బట్ ఒకటేంటంటే ఒక 10 నిమిషాలు, 12 నిమిషాలు, 15 నిమిషాలు వాటెవర్ ఇంతకుముందు మీకు చెప్పాను, ఆ డైలాగ్స్ కంప్లీట్గా అక్కడున్న 3-4 ఆర్టిస్టులు ఎవరున్నారు అందరు డైలాగ్స్ అందరూ గుర్తు పెట్టుకుంటేనే అది వర్కౌట్ అవుతుంది, పండుతుంది మేడం. వన్స్ స్టేజ్ ఎక్కాక సింగిల్ టేక్, ఇప్పుడు సినిమాలో లాగా 2-3-4-5 టేక్స్ అలా ఏమి ఉండదు మేడం. దట్టు హెవీ 10-15 నిమిషాలు డ్యూరేషన్ అంటే చాలా పెద్ద విషయం. వన్స్ స్టేజ్ ఎక్కాక దిగేయాలి. షేడ్స్ ఉంటాయి దాంట్లో మళ్ళీ. గాట్ ఇట్. సో నేను మీరు అన్నట్టు ఏ ఒక్కటి మిస్ అయినా కూడా అవును మేడం, అసలు మొత్తం కాన్సెప్టే వేస్ట్ అయిపోతుంది. ఈవెన్ దో నేను 4-5 లేడీ గెటప్ వేసా, అండ్ ఒక చిన్న పిల్లోడు వేసా, తర్వాత ముసలోడు గెటప్స్ వేసా. సో ఒకసారి రోజా గారిని రోజా అంటే నవ్వుతే రోడ్డు మీద రేక పెట్టి బర్రని గీసేసినట్టుంటుంది తెలిసినా అని అంటే, నీకు చెప్తారా తర్వాత నువ్వు స్కిట్ అయిపోయినాక అన్నారు. మళ్ళీ బయటకు వచ్చాక సరదాగా కాఫీ తాక్కుంటూ, తమ్ముడు అది చాలా బాగా వర్కౌట్ అవుతుంది, నీకు దాన్ని హైలైట్ చేస్తారు చూడు అన్నట్టు ఆవిడ ఫ్రెండ్లీగా మాట్లాడు. సో ఇలా ఉండేది మేడం, సరదాగా సాగేది అనమాట. నేను చూసినట్టుగా మీ లైవ్లీగా మీరు మీ అక్కడ యాక్టింగ్ కూడా అలాగే ఉండేది, అంత ఫ్రెండ్లీ అంతే.